గత 2 రోజుల క్రితం నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర స్టేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముక్తార్ గారికి సన్మానం చేయడానికి అంజుమన్ కమిటీకి సంబంధించిన వ్యక్తులు అలాగే మరికొందరు ముక్తార్ గారికి సన్మానం చేయడం జరిగింది నజ్రుల్లా షా మసీదులో. ఆయనకు పదవి రావడం మంచిదే, సన్మానం చేయడం కూడా మంచిదే. కానీ వాళ్ళు ఎంచుకున్న ప్లేస్ కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మసీదులో ప్రతి ఒక్కరు సమానం. అది ఎంత అపర కుబేరుడైనా, ఒక చిన్న కూలి పని చేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరూ సమానమే. మసీదులో ఒకరికొకరు పక్కన నిలబడి నమాజ్ చేసుకుంటారు. అలాంటి మసీదులో ముసల్లి నమాజ్ చదివించే ఆయన పేష్మాం, అక్కడ ఒక స్టేజ్ లాంటిది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బయాన్ చేస్తారు, బయాన్ చెప్తారు అల్లా గురించి, ప్రవక్త గురించి, మన జీవన శైలి మనం ఎలా ఉండాలనేది ఇక్కడ చెప్తారు. ఇలాంటి ప్లేస్లో ఒక స్టేజీ కట్టుకొని ఇక్కడ అందరూ వీళ్ళు కూర్చొని దీనికి సంబంధించి ఈ కార్యక్రమం చేయడం ఎంత మటుకు సబబో సమాధానం ఇవ్వాలి. అలాగే ఈ ఫోటో కూడా చూసుకున్నట్లయితే సన్మానం ఇది ఎంతవరకు కరెక్టో మీరే సమాధానం చెప్పాలి. ఇది దేని ప్రకారంగా వాళ్ళు ఫాలో అయినారో అది కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, సెక్యులరిజం అంటే లౌకికవాదం. సెక్యులరిజంలో ప్రభుత్వానికి కానీ, న్యాయ వ్యవస్థకు కానీ, ప్రధానమంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ఎటువంటి కమిటీలకైనా సరే ఎటువంటి జోక్యం చేసుకోరాదు మత సంస్థల్లో అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అల్లా ఇల్లు అంటారు. అలాంటి ప్లేస్లో ఒక సామాన్య వ్యక్తులకు ఇలాంటి వారి గురించి గొప్పలు కానీ, పొగడ్తలు కానీ, ఇలా సత్కారాలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలా చేయడం కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న మసీదుల్లో మౌల్వీలు ఉన్నారు, ఇమాములు ఉన్నారు. వాళ్ళు కూడా ఇది షరియత్ ప్రకారంగా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది కూడా ప్రొద్దుటూరు ప్రజలకు కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేదైనా తప్పుగా మాట్లాడితే, ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి, నేను ఏదైనా తప్పు మాట్లాడితే మసీదుల్లో ఉన్న ముఫ్తీలు కానీ, ఆలీములు కానీ దీని మీద సమాధానం ఇవ్వాలని చెప్పి, దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి, ప్రొద్దుటూరు ముస్లిం ప్రజలకు మీరు వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నిన్నటి దినం ప్రొద్దుటూరులో పబ్లిసిటీ పిచ్చోడు ఎవరంటే ఇర్ఫాన్ ఖురాన్ గురించి, హదీస్ గురించి నిన్న కొన్ని మాటలు మాట్లాడినాడు. ఎస్, ఖురాన్లో ఉండేటే ప్రతి ఒక్కడు నడుచుకోవాల్సిందే, హదీస్లో ఉండేది ప్రతి ఒక్కడు దాని ప్రకారమే పాటించాలి. ఇర్ఫాన్, నీకు ఒక 3 ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పాలను. మళ్ళీ చెప్పకుంటే నువ్వు దానికి ఒప్పుకున్నట్టే. మన ఇస్లాంలో, మన ఖురాన్లో, మన హదీస్లో సినిమా హాళ్ళు నడిపేది ఉందా? చెప్పు. సినిమా హాళ్ళు మీరు ఎన్ని తరాల నుంచి నడుపుతున్నారు? సినిమా హాళ్ళ మీద వచ్చే ఆదాయంతో మీరు జీవిస్తున్నారా లేదా? అది హలాలా హరామా? అది హలాలో హరామో చెప్పాలి. వడ్డీ, మన ఇస్లాంలో వడ్డీ తీసుకుంటే దాని గురించి నా నోటితో చెప్పకూడదు. ఎందుకంటే నేను అంత పెద్దవాడిని కాదు. నా ఖురాన్ గురించి కానీ, హదీస్ గురించి కానీ పెద్దోళ్ళు చెప్తుంటారు, వింటాం. నాకు అంత పూర్తిగా తెలియదు. అంత పెద్ద మేధావని నేను గొప్పలు చెప్పుకోను. నీలాగా చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా అంత టోని కాదు నేను. వడ్డీ తినాలా తినకూడదా అనేది మీ వాళ్ళని అడుగు, బయట వాళ్ళని వద్దు. మనం వడ్డీ తింటున్నామా లేదా, వడ్డీలకు లెక్కలు ఇస్తున్నామా లేదా అని మీ వాళ్ళని అడుగు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, బాగుండదు. మీ వాళ్ళని అంటారా, నువ్వు అర్థం చేసుకో. ఏమి ఈ 2 అంజుమన్ కమిటీ కూటమి ప్రభుత్వంలో కలిపినా అంటున్నాం. ఏం అంజుమన్ కమిటీ కూటమి ప్రభుత్వం
ద్వారా వచ్చే బెనిఫిట్సే చేసినాం కానీ ఏం తప్పు ఏం చేయలేదు. గతంలో 2015లో ముక్తారన్న అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనాడు. 2021 వరకు ముక్తారన్న అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ముక్తారన్న 2015లో అంజుమన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి 1,75,000 రూపాయలు లో బడ్జెట్లో ఉండింది అంజుమన్. నువ్వు తెలుసుకో, ఎందుకంటే నీకు ఇంకా పాల వాసన కూడా పోలే. నువ్వు మా ముస్లిం దాలో ఒక సాంప్రదాయం ఉంది, జుమ్మరాత్కు అద్దీన్ నరేంద్ర దునియా మేకుండా అట నువ్వు పాలిటిక్స్లో వచ్చి ఈ బేసవరానికి ఆ బేసవరానికి వారం కాలం నువ్వు పాలిటిక్స్లో వచ్చి నువ్వు ఎందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలను ఇస్తున్నావు. 1,75,000 రూపాయలు లో బడ్జెట్లో ఉండింది అంజుమన్. అటువంటి అంజుమన్కు లో బడ్జెట్లో ఉన్న అంజుమన్కు మిగులు బడ్జెట్లో తెచ్చాడు ముక్తారన్న దిగేటప్పుడు. 2021 దిగేటప్పుడు ఎంత మిగులు ఉండేది అనేది ఇప్పుడు ఉండారు. పోయి అడుగు, లెక్కచారాలు అడుగు. అడిగేదానికి నువ్వు ముస్లిం కాబట్టి నీకు హక్కు ఉంది, అడుగు. ఎంత మిగిలిచ్చాడు ముక్తారన్న చైర్మన్గా ప్రెసిడెంట్గా దిగేటప్పుడు అని అడుగు. ఈద్గా మైదానంలో ఇంచుమించు ₹1 కోటి పైనే మా ముస్లిం సోదరుల గల అందరు గల చందాల ద్వారా ప్రేమ అభిమానాలతో ఇప్పించుకొని మసీద్ కడతాం. అది కూడా 5-6 నెలల లోపలనే చరిత్రలో నిలిచిపోతుంది మసీద్. 5-6 మన సొంత ఇల్లు కూడా మనం కట్టుకోలేం. మా హయాంలో ఈ పని జరిగిందని చెప్పుకోవాలి, మంచి చెప్పుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. నువ్వు పొద్దు లేసానికి నీ పబ్లిసిటీ సమాజానికి మంచి పని, మంచి జరిగే సూచనలు ఇస్తే బాగుంటుంది. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.